తెనాలిలోని కొత్తపేటలో గల తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ 3 నెలల కాలంలో 1,50,00,000కు పైగా డిపాజిట్లు సేకరించడం జరిగిందని బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు తెలిపారు. బ్యాంకు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఖాతాదారులకు అందిస్తున్న ప్రయోజనాలను వెల్లడించారు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈ 3 నెలల కాలంలో 1,50,00,000 పైగా డిపాజిట్లు సేకరించామని, మొండి బకాయిలు ₹1,00,00,000 వసూలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ 1 సంవత్సరం పైబడి సీనియర్ సిటిజన్స్కి 9% ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా గోల్డ్ లోన్స్ పై కూడా స్వల్ప వడ్డీకి గ్రాముకి ₹5,300 వరకు లోన్ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా పర్సనల్ లోన్ ఇస్తున్నామని, స్వల్ప వడ్డీకి ఇళ్ల స్థలాలపై రుణాలు కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంకుని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఖాతాదారులకు అందిస్తున్న ప్రయోజనాల్ని వినియోగించుకుని అర్బన్ బ్యాంకులోనే డిపాజిట్లు చేయాలని బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు కోరారు. మీడియా సమావేశంలో డైరెక్టర్లు దొప్పలపూటి శాంసన్, కొణిదెన నాగేంద్రరావు, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ లోను ప్రక్రియ, డిపాజిట్ చేసే ప్రక్రియలో చాలా వెనకబడింది బ్యాంకు. ఆ భాగంగా కొంచెం వసూళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు డిఆర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వసూలు చేసే విషయంలో కూడా కొంచెం అశ్రద్ధ చూపెడతాం వలన బాకీలు పెరిగినాయి, ఎన్పిఏ శాతం బాగా. దానిలో భాగంగా మరి గౌరవనీయులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, గౌరవనీయులు నాదల మనోహర్ గారు మాకు 3 కమిటీ అవకాశం కల్పించిన సందర్భంగా మేము ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి మేము ఈ గత మేము ఇక్కడ 3 నెలలుగాను డిపాజిట్స్ 1,30,00,000 మేము సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా లోన్లు 1,50,00,000 అంటే 1,50,00,000 మనం లోన్లు ఇవ్వడం జరిగింది. పర్సనల్ లోన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వండి, ఇదివరకు మేము 2.5 లక్షలు ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేసాం. దాని విధంగానే మేము ఈ 3 నెలల్లోనే వాళ్ళకి దాదాపు 50 లక్షల పైచలుగా మేము లోన్లు ఇష్యూ చేసాం. కనుక ఈ ఎంప్లాయీస్ కూడా ఈ లోన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇది ఈ సంస్థ పెట్టి మహానుభావులు 119 సంవత్సరాలు అయింది ఈ బ్యాంక్కి. ఈ రాజకీయ ఒత్తిడి మూలాన గతంలో కొన్ని ఎన్పిఏ పెరగడం, ఒత్తిడి గురవడం బ్యాంక్కి చాలా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాక గత 2007లో ఈ అర్బన్ బ్యాంక్కి ఆర్బీఐ లైసెన్స్ వచ్చిందండి. అప్పుడు దాకా ఆర్బీఐ లైసెన్స్ లేదు. మా అన్నగారు మంగమూరి గారి టైంలో ఆర్బీఐ లైసెన్స్ వచ్చింది. ఆర్బీఐ లైసెన్స్ వస్తే ముఖ్యంగా ఏంటంటే సొసైటీలకి మాకు అర్బన్ బ్యాంక్కి ఎక్కువ మెయిన్ తేడా ఏంటంటే, ఖాతాదారులు చేసిన డిపాజిట్ ప్రతి రూపాయి ఆర్బీఐ బాధ్యత, అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఎటువంటి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు డిపాజిట్ ఫుల్ గ్యారంటీ మా బ్యాంక్కి. అదేవిధంగా హైయెస్ట్ రేట్లు ఇచ్చేది నేషనల్ బ్యాంకుల మీద, అన్నిటి మీద ఎక్కువ రేటు ఒకటి ఇచ్చేది మేమే డిపాజిట్ల మీద. కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా పట్టణ ప్రజలకి, ఖాతాదారులందరికీ